హాయ్ అండి. నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్ని తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్లో రావచ్చు. అండ్ అదేవిధంగా మహేశ్వరం నుంచి కూడా సేమ్ ఒక 10 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బెంగళూరు హైవే కానీ ఇటు ముచ్చంతల నుంచి కూడా మనం ఒక 8 to 10 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉందండి. మంచి 100 ఫీట్ రోడ్స్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్నటువంటి వెంచర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది డిటీసీపీ వెంచర్ అండి. ఈ వెంచర్లో చుట్టూ చూసారు కదా, కాంపౌండ్ వాల్ ఉంది. ప్లస్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. ఇగో చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండ్ ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా విలేజ్కి ఆపోజిట్ ఉందని చెప్పొచ్చు. మనం డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలయ్యేటువంటి వెంచర్లో ఉన్నామని చెప్పొచ్చు అండి. ఇది ఇంకా చూడండి, ఇది విలేజ్ పక్కకు కనిపిస్తున్నటువంటిది. ఈ వెంచర్కి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఒకసారి చూడండి, ఇది వెంచర్ ఇది. అండ్ అదేవిధంగా మనకి ఇటు మలబార్ గోల్డ్ అండ్ విప్రో బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఇక్కడికి ఒక 5 మినిట్స్ డ్రైవ్లో రావడానికి ఆస్కారం ఉందండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది, ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటిది ఇది క్రికెట్ గ్రౌండ్ అండి. ఇది ఇక్కడ రీసెట్ క్రికెట్ గ్రౌండ్ చాలా బిజీగా ఉంటుందండి ఈ ఏరియా. ఇక్కడ చూస్తారు కదా, ఇది రోడ్డు. ఈ వెంచర్కి 2 సైడ్ రోడ్స్ ఉన్నాయండి. అండ్ ఇటు వెస్ట్ అండ్ నార్త్ సైడ్ కూడా రోడ్ ఉన్నాయని చెప్పొచ్చండి. చూడండి, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు చిన్నగా. ఈ వెంచర్లో వచ్చేసి మనకి ఇప్పుడు చాలా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈస్ట్ ఫేస్లు ఉన్నాయి అండ్ వెస్ట్ ప్లేస్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ ప్లాట్ వచ్చేసి 200 నుంచి 245 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు కావాలంటే ఒకటే దగ్గర ఒక 800 స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్ ఉందని చెప్పొచ్చు ఈ వెంచర్లో. ఈ వెంచర్లో ప్రైస్ వచ్చేసి సార్ మనకి ఇప్పుడు 7,500 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్ ఉన్నటువంటి వెంచర్. క్లియర్ టైటిల్ 100% ఇది. ఇది చూడండి, ఇది ఎల్పి నెంబరు అవన్నీ కూడా ఉన్నాయి ఈ వెంచర్కి. ఈ పక్కకు ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో ఈ ఏరియాలో ఆల్రెడీ మనకు 16,000 నడుస్తుంది ఈ పక్కకు ఉన్నటువంటి వెంచర్లో. అండ్ ఇక్కడ ఒక వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్లో వచ్చేసి మనకు 25,000 26,000 నడుస్తుంది. అండ్ ఈ వెంచర్ చుట్టుపక్కలనే ఆల్రెడీ ఒక 100 ఎకర్స్లో విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. అండ్ అదేవిధంగా ఒక 30 ఎకర్స్లో కూడా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండి. ఇది ఇక్కడికి రావాలంటే డైరెక్ట్ శంషాబాద్ నుంచి మనకు ఒక 15 మినిట్స్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఎయిర్పోర్ట్ నుంచి కూడా రావచ్చు, తుక్కుగూడ నుంచి కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చిన్నగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం మంచి వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ చుట్టూ కూడా ఈ హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయండి. ఈ వెంచర్లలో దాదాపుగా 28,000 ఉంది. బట్ ఇదే అండి, ఈ వెంచర్కి అటాచ్ అయ్యి ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఇది మన్సన్పల్లి ఎక్స్ రోడ్ అండి, శంషాబాద్ నుంచి వచ్చే రోడ్డు. ఇది మహేశ్వరం నుంచి వెళ్ళేటువంటి రోడ్ది. అండ్ ఇది చూడండి, ఇది బెంగళూరు హైవేకి వెళ్తుంది స్ట్రైట్గా. మనకు ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటామని చెప్పచ్చు. ఇది ఓఆర్ఆర్ నుంచి మనకు ఒక 10 మినిట్స్ డ్రైవ్. కాబట్టి మనం ఈ ప్లాట్కి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్ట్రైట్గా ఎగ్జిట్ 15 నుంచి స్ట్రైట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.